Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 19. ఎక్స్క్యూజ్ మీ సార్ అని అసిస్టెంట్ లోపలికి రావడంతో వాట్ అని శక్తి కోపంగా అనేసరికి అసిస్టెంట్ భయపడి ఏం లేదు సార్, మలేషియా డీలింగ్కి సంబంధించి క్లయింట్స్తో ఈరోజు మీటింగ్ ఉంది, మీటింగ్కి అన్నీ రెడీ చేసేసాం, మీరు రావడమే లేట్ అన్నాడు. డాడీ ఏం చేస్తున్నారు అని శక్తి అసహనంగా అడిగేసరికి ఎల్బీనగర్లో ఉన్న సైట్ వర్క్ ఎలా జరుగుతుందో చూడటం కోసం వెళ్ళారు సార్ అన్నాడు అసిస్టెంట్. ఓకే పద అని లేచి శక్తి పాకెట్స్లో చేతులు పెట్టుకొని నడుస్తూ ఉంటే వెనుక అసిస్టెంట్ రావడంతో అక్కడున్న స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెప్తుంటే వాళ్ళ వైపు అస్సలు చూడకుండా మీటింగ్ హాల్లోకి సరాసరి వెళ్ళిపోయాడు. శక్తి యాటిట్యూడ్ వాళ్ళకి జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి తెలుసు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ వర్క్లో పడిపోయారు ఎంప్లాయీస్ మొత్తం. శక్తి ప్రాజెక్ట్ డీలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండడంతో డీలింగ్ కోసం వచ్చిన క్లయింట్స్లో హెడ్ కల్పించుకొని మిస్టర్ శక్తి, ఈజ్ ఎనీథింగ్ రాంగ్, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కాల్ మాట్లాడాలి అనుకుంటే మాట్లాడుకోండి అన్నాడు. నో ఇట్స్ ఫైన్ అంటూ తాను ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసి ఎనీ డౌట్స్ అని శక్తి అడగడంతో నో శక్తి, నో ఎక్స్ప్లెనేషన్ అండ్ మీ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, మాకు మీతో ప్రాజెక్ట్ ఓకే, త్వరలో మ్యారేజ్ జరగబోతుందని న్యూస్ చూశాను, మీ పెళ్ళి అయ్యేలోపు మనం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయితే పార్టీ అరేంజ్ చేస్తాం, న్యూ కపుల్గా మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు అతను. యా ష్యూర్ అని షేక్ హ్యాండ్ కోసం శక్తి చేయి చెప్పడంతో అతను షేక్ హ్యాండ్ ఇచ్చి తన అసిస్టెంట్స్తో పాటు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే శక్తి చైర్లో సెటిల్ అవ్వడంతో అసిస్టెంట్ ఏదో మాట్లాడాలని అనుకుని కూడా బాస్ మూడ్ బాగోలేదని ఆ ధైర్యం చేయలేక ఒక వాటర్ బాటిల్ శక్తి పక్కన పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. సడన్గా డోర్ ఓపెన్ అవ్వడంతో పక్కకు చూసిన శక్తికి షాక్ తగిలినట్టుగా అనిపించింది. దాదాపు 4 ఏళ్ల క్రితం తండ్రి ఆరోగ్యం కోసం న్యూయార్క్ వెళ్లిన ఫ్రెండ్ అక్కడ డోర్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కనపడేసరికి రే కరణ్ అన్నాడు సర్ప్రైజ్ అవుతూ. కరణ్ పేరెంట్స్ కూడా బిజినెస్ ఫ్యామిలీనే, కాకపోతే బిజినెస్ కోసం కష్టపడుతూ డబ్బు డబ్బు అంటూ ప్రతి నిమిషం డబ్బు గురించి ఆలోచిస్తూ సరిగ్గా తిండి తినకుండా ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండి కరణ్ వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగా చెడిపోవడంతో ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ తీసుకువెళ్లారు. ఆ తర్వాత కరణ్ ఇప్పుడే ఇండియాకి రావడం. కరణ్ అందంగా నవ్వేసరికి శక్తి చైర్లో నుంచి ఒక్కసారిగా లేచి వెళ్ళి హగ్ చేసుకుని హే మై బడ్డీ, వస్తున్నట్టు చెప్తే ఎయిర్పోర్ట్కి వచ్చి పిక్ చేసుకునేవాడిని కదరా, 4 years అయినా అడ్రస్ మర్చిపోకుండా కంపెనీకి వచ్చావంటే గ్రేట్ అన్నాడు శక్తి. ఆ మాటకి కరణ్ శక్తికి దూరం జరిగి ఎందుకు బాబు, ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే ఆ విషయం చింటూగాడికి తెలిస్తే నాకు ఫోన్ చేయొచ్చు కదరా నువ్వు అని వాడంటాడు, వాడికి ఫోన్ చేస్తే వాడే నీకు బెస్ట్ ఫ్రెండా, నేను కాదని నువ్వంటావు, మీ ఇద్దరితో వచ్చిన గోల్ ఎందుకని, నాకెలాగో తెలిసిన హైదరాబాద్ కాబట్టి సరాసరి మమ్మీ డాడీని తీసుకుని ఇండియాకి వచ్చి వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి నీ దగ్గరికి వచ్చా, ఎలాగో ఇద్దరి ఇళ్ళు ఎదురెదురే కాబట్టి ఇద్దరిని ఒకేసారి కలుద్దాం అనుకుంటే చింటూ వాళ్ళ ఇంటికి తాళం వేసింది, అడిగితే ఏదో ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్లారని వాచ్మెన్ చెప్పాడు, ఇంట్లో సత్య ఒకతే ఉంది, సో బయటకు వచ్చేసా, శివకి కాల్ చేస్తే బామ్మ నేను ఎంగేజ్మెంట్కి షాపింగ్కి వచ్చాం, అన్నయ్య ఆఫీస్లో ఉన్నాడని చెప్పాడు, అందుకే ఇటొచ్చా అన్నాడు. చింటూ పేరు వినగానే శక్తి సైలెంట్ అయిపోవడంతో మీరింకా మాట్లాడుకోవట్లేదా అన్నాడు కరణ్. శక్తి ఏం మాట్లాడకపోవడంతో కరణ్ నిట్టూర్చి అదోకే, 2 ఇళ్లల్లో ఒకేసారి ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంట్రా, కొంపదీసి ఎంగేజ్మెంట్ కూడా కాంపిటీషన్తో చేస్తున్నావా అని మాత్రం చెప్పకండి అన్నాడు కరణ్.
ఆ మాటకి శక్తి కరణ్కి ఒక లుక్ ఇచ్చి మొబైల్ బయటకు తీసి కాసేపు ఏదో నొక్కి కరణ్ చేతిలో మొబైల్ పెట్టడంతో అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. నిజానికి అది దితి శక్తికి ముద్దు పెట్టిన వీడియో. ఆ వీడియో అన్ని న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి తీసేసుకుని ప్రతి చోట డిలీట్ చేయించారు కానీ శక్తి సేఫ్ సైడ్ అది డౌన్లోడ్ చేసి పెట్టుకోవడంతో అదే వీడియో ఫ్రెండ్కి చూపించాడు. వీడియో మొత్తం శ్రద్ధగా చూసిన కరణ్, నీకు ముద్దు పెడుతున్న అమ్మాయిని నాకెక్కడో చూసినట్టు అనిపిస్తోందిరా, చాలా దగ్గరగా చూసినట్టు అనిపిస్తోంది అని కరణ్ ఆలోచనలో పడ్డంతో మా మామ కూతురు అన్నాడు శక్తి. వాట్, మన చింటూ సిస్టర్నా? ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టడం ఏంట్రా? అసలు ఇదెప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? ఈ విషయం చింటూ గడికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది కదరా అని కరణ్ చెమటలు పట్టి భయపడ్డం చూసి శక్తి తల కొట్టుకొని, నువ్వన్నట్టు రచ్చ జరిగింది 2 ఫ్యామిలీస్ మధ్య కాదు, న్యూస్ ఛానల్స్లో. సో ఆ రచ్చని ఎలా ఎరేస్ చేయాలో అర్థం కాక మా బాబు దాని బాబు మా ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించిన షాపింగ్ కోసమే అటు ఆ ఫ్యామిలీ ఇంకా మా మమ్మీ వెళ్ళింది అన్నాడు శక్తి. మొత్తం విన్న కరణ్కి ఇప్పుడు అసలైన షాక్ తగలడంతో, వాట్ ద హెల్, నువ్వు వాడి సిస్టర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా? వాడి సిస్టర్ని నీకివ్వడానికి వాడు ఒప్పుకున్నాడా? ఇదెక్కడి మిరాకిల్ రా రేయ్. పాత మెమోరీస్ రీకలెక్ట్ చేసుకుందామని ఇండియాకి వస్తే మీరేంట్రా షాక్స్ ఇస్తున్నారు అని కరణ్ బిత్తరపోయి అడుగుతుంటే, అక్కడ మాదేం లేదు, మేము ఒప్పుకోకపోతే ఇటు మా మమ్మీ డాడీ అటు మా మామ అత్త పూనకం వచ్చి ఊగేలా ఉన్నారు అన్నాడు. మొత్తానికి ఈ రకంగా అయినా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని కరణ్ అనగానే, అంత సీన్ లేదు, ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందేమో కానీ పెళ్ళి అస్సలు జరగదు అన్నాడు శక్తి. మళ్ళీ ఏం మాయరోగం వచ్చిందిరా, ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకొని అంటావేంటి అన్నాడు కరణ్. దాంతో శక్తి తన రింగ్ స్టోరీ మొత్తం చెప్పడంతో, ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం వెతుకుతూ నీ కోసం పడి చస్తున్న అమ్మాయిని బాధ పెడతానంటావా? మహాపాపంరా. ఆయన తొక్కలో మెకానిక్కి ఫోన్ చేసినందుకు అదేదో నీకు ఊపిరి పోసినట్టు బిల్డప్ ఇస్తున్నావేంట్రా? రోడ్డు మీద ఒక ప్రమాదం అవుతుందంటే అక్కడి నుంచి ఒక 100 మంది వెళుతుంటే అందులోకి 20 మంది అయినా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. అంత మాత్రాన 20 మంది మీద ఆరాధన పెంచేసుకుని పెళ్లి చేసుకోం కదా అన్నాడు కరణ్ అరుస్తూ. నువ్వన్న మాటల్లో నిజం ఉందిరా, బట్ ఆ దితి దగ్గర నుంచి నేను తప్పించుకోవాలంటే ఈ అమ్మాయితో పెళ్లి నా దగ్గర ఉన్న సరైన మార్గం అన్నాడు. ఒరే, దితికేం తక్కువరా, షీ సో బ్యూటిఫుల్, ఆల్సో షీ హ్యాస్ ప్యూర్ సోల్. స్కూల్ టైం నుంచి తను నాకు తెలుసురా, తను చాలా మంచిది. మంచి వాళ్ళ కన్నీళ్లు తరతరాలు వేధిస్తాయిరా. ప్లీజ్, ఇప్పుడు తన మీద నీకెలాంటి ఒపీనియన్ లేకపోయినా ఫ్యూచర్లో నువ్వే తనని ఇష్టపడొచ్చు కదా అన్నాడు కరణ్. రేయ్, నువ్వు న్యూయార్క్ నుంచి వచ్చావా, నూకలపాలెం నుంచి వచ్చావా? అమ్మమ్మ కాలం నాటి సామెతలు చెప్పి భయపెట్టడానికి ట్రై చేసావేంట్రా? పాపం లేదు, పుణ్యం లేదు, పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇష్టం లేని లైఫ్లో అల్లాడి చచ్చిపోవాల్సి ఉంటుంది అన్నాడు శక్తి. నీకెంత చెప్పినా వేస్ట్ అని మాత్రం నాకు అర్థమవుతుంది. సో నీ అంతటా నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు నేనేం చేయలేను. ఇండియా వచ్చి 6 అవర్స్ అవుతుంది. తనని కలవడానికి వెళ్ళకపోతే చింటూ ఫీల్ అవుతాడు. నిన్ను ఈవినింగ్ కలుస్తాను, ముందు వాడి దగ్గరికి వెళ్లాలని మారు మాట్లాడకుండా కరణ్ చింటూ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. తను చింటూ వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి షాపింగ్ అయిపోయి వచ్చి షాపింగ్ బ్యాగ్స్ సోఫాలో పడేసి రిలాక్స్ అవుతున్న వాళ్ళందరినీ చూసి, హలో మై డియర్ ఫ్యామిలీ అంటూ కరణ్ ఇంట్లోకి రావడంతో ముందు పోల్చుకోవడానికి కన్ఫ్యూజ్ అయిన వెంటనే గుర్తుపట్టి కరణ్ అన్నారు సర్ప్రైజ్ అవుతూ. కరణ్ నవ్వుతూ లోపలికి వెళ్ళి ముందు హైందవి కాళ్ల మీద, ఆ తర్వాత మహి ఇంకా మైథిలి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు.
మా మమ్మీ వాళ్ళకి బిస్కెట్ వేసింది చాలులేరా అని చింటూ వెటకారంగా అనేసరికి ఈడియట్ అంటూ చింటూని హక్ చేసుకున్నాడు కరణ్. మమ్మీ ప్లీజ్ చల్లగా ఏదైనా ఇవ్వవా అంటూ రూమ్లోకి వెళ్ళిన ధృతి కిందకొచ్చి అడగబోయి కరణ్ కనిపించగానే చప్పున నోరు మూసేసుకుంది. హే కోతి, నువ్వింకా ఇంట్లో పనులు నేర్చుకోలేదా అని కరణ్ వెక్కిరింపుగా అనగానే నీకెందుకు, నేనేమైనా నీ ఇంటికొచ్చి పనిచేయాలా ఏంటి అని కోపంగా అంది ధృతి. ష్, ఏంటా మాటలు అని దితి మైథిలి ఒకేసారి అన్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.